హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 25వ భాగం వినండి. వీరభద్రం ఆనంద్ తలకి పిస్టల్ గురిపెట్టాడు కదా, అక్కడి నుండి కొనసాగింపు. బిక్కమొఖం పెట్టి చూస్తున్నాడు ఆనంద్. ఐడియాలు ఇలా బెదిరిస్తే రావు సార్ అన్నాడు. మరి ఎలా వస్తాయి? వేలు వేలు ఖర్చు పెట్టి తాగితే వస్తాయా అన్నాడు వీరభద్రం. మీరు పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమిస్తే నేను సాయంకాలంలోపు మీకు బ్రహ్మాండమైన ఐడియా చెప్తాను అన్నాడు. చెప్పకపోతే అన్నాడు వీరభద్రం. ఈ గన్ నాకు ఇచ్చేయండి, నన్ను నేను కాల్చుకుని చచ్చిపోతాను అన్నాడు. నీకు సాయంకాలం వరకు టైం ఇస్తున్నాను అంటూ లేచి వెళ్ళిపోయాడు వీరభద్రం. ఏదో వంక పెట్టుకుని తిని తాగొచ్చు అని వస్తే వీడేంటిలా పట్టుకున్నాడు? ఏదో ఒక ఐడియా చెప్పాలి అనుకున్నాడు ఆనంద్. అక్కడ ఆదిత్య వాళ్ళు కథ చెప్తుంటే కూర్చుని మొత్తం విన్నాడు. విన్నావు కదా ఆదిత్య, ఏమనిపిస్తుంది అడిగాడు నిర్మాత పరశురాం. స్టోరీ బాగానే ఉంది సార్, ట్విస్ట్ కూడా బాగుంది. హీరోగా ఉన్నవాడు విలన్ అవ్వడం, విలన్ ఏమో హీరో అవ్వడం లాస్ట్కి. ఇప్పుడు ఇంతకీ ఈ రెండిట్లో నా పాత్ర ఏది సార్ అన్నాడు. ఏ ఆదిత్య, డబల్ రోల్ చేయవా అన్నాడు పరశురాం. సార్, అంత అవకాశం ఇస్తే వద్దంటానా అన్నాడు. ఇది ఇంకా నువ్వు ఎవరికి చెప్పకు. మన ముహూర్తం షాట్ కూడా అందరినీ పిలిచి చెయ్యొద్దు. మనం చేస్తున్నాము అని తెలిస్తే ఈ మధ్య లీక్ అయిపోతున్నాయి. షూటింగ్లో సీన్లు కూడా బయటకు వెళ్తున్నాయి. అందుకే ఎవరికీ చెప్పొద్దు. నాకు తెలిసిన ప్రొడక్షన్ హౌస్ ఉంది, అన్నీ వాళ్లే చూసుకుంటారు అన్నాడు పరశురాం. నేను ఎవరికి చెప్తాను సార్? ఎవరైనా నన్ను డేట్స్ అడిగితే పోనీ డేట్స్ మీకు ఇచ్చానని చెప్పాలి. నాకు ప్రస్తుతానికి అంత సీన్ లేదు అన్నాడు. యూట్యూబ్లో ఏంటి, నీ వీడియో ఏదో తెగ వైరల్ అవుతోందట అన్నాడు పరశురాం. అక్కడ ఎవరో వెధవలు అమ్మాయిని ఏడిపిస్తుంటే కొట్టాను సార్, దాన్ని కూడా వీడియోగా తీసిపెట్టాడు ఎవడో అన్నాడు ఆదిత్య. అదే, అక్కడ కూడా వీడియో పెట్టిన వాళ్ళు ఏం చేశారు? నువ్వు రౌడీ అన్నట్టు చెప్పారు. అక్కడ జరుగుతున్నది చూస్తే అమ్మాయిని సేవ్ చేసినట్టుంది. ఇక్కడ కూడా నువ్వు హీరోవా లేక విలన్వా అర్థం కానట్టే ఉందిలే. ఇలాంటివి మన మూవీకి బాగా పనికొస్తాయి అన్నాడు పరశురాం. సార్, నాకు మంచి రోజులు వస్తున్నాయి మీ దయ వలన అన్నాడు ఆదిత్య. నువ్వు మీ నాన్నకు మాత్రం నాతో మూవీ చేస్తున్నట్టు చెప్పకు. ఇలా అంటున్నానని కాదు కానీ ఏంటయ్యా మీ నాన్న ఇలా తయారయ్యాడు? డబ్బు సంపాదించడం ఒకటే ధ్యేయమా? కొంచెం చూసుకో, ఇప్పుడు అనవసరంగా ఇరుక్కుంటాడు. అది నీకు బ్యాడ్ నేమ్ తెస్తుంది అన్నాడు. ఏమైంది సార్ అన్నాడు ఆదిత్య. ఆ డైరెక్టర్ ముకుల్ నీకు తెలుసు కదా, వాడితో చేరి మొన్న ఎవరో అమ్మాయిని అల్లరి చేసి గొడవ చేశారని తెలిసింది. కొందరైతే ఆ అమ్మాయిని అమ్మాలని చూశారు అంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి సర్దుకున్నారు. దాంట్లో మీ నాన్న కూడా ఉన్నాడు అన్నాడు. అవునా సార్? సరే, నేను చూసుకుంటాను సార్ అన్నాడు. ఒకవేళ ప్రెస్ వాళ్ళు ఎవరైనా అడిగితే ఇంకా ఛాన్స్ రాలేదని చెప్పు. చాలా పార్ట్ సీక్రెట్గానే కంప్లీట్ చేద్దాం, ఆ తర్వాత చెప్దాం అన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను అన్నాడు ఆదిత్య. అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. బయట కార్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు మాధవ్. ఏమైంది తమ్ముడు, ఓకేనా అన్నాడు ఆతృతగా. ఓకే అయ్యింది అన్నాడు ఆదిత్య. మరి ఇంకేంటి తమ్ముడు అలా వస్తున్నావు? రొమ్ము విరుచుకున్నాడు. పద, ప్రెస్ వాళ్ళని పిలిచి నీకు హీరో అవకాశం వచ్చింది అని చెప్దాం అన్నాడు. వద్దు, అలా చెప్పకూడదు. మనం చెప్పకూడదు, వాళ్లే ప్రకటించాలి. ఎవరికి తెలియకుండానే తీద్దామని అంటున్నారు. వాళ్ళకి ముందు సినిమా కొన్ని లీకులు బయటకు వచ్చాయట, అందుకని అన్నాడు. తమ్ముడు, ఏమీ ఫ్రాడ్ చెయ్యడు కదా అన్నాడు మాధవ్. చేసినా మాత్రం మనకు పోయేదేముంది, టైం తప్పించి అన్నాడు ఆదిత్య. అంతేలే, ఇంటికి పోదామా తమ్ముడు? ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలా అన్నాడు. ఇంకెక్కడికి వద్దు, ఎందుకంటే మూవీ చాలా వరకు కంప్లీట్ అయితే కానీ ఇంకో సినిమా వరకు వెళ్ళను. ఇది స్టోరీ కూడా చాలా బాగుంది, రిలీజ్ అయితే ఖచ్చితంగా నేను నిలబడిపోతాను అన్నాడు ఆదిత్య. అవునా, మరి ఇంకేంటి, పార్టీ చేసుకుందామా అన్నాడు. ఒకసారి ఇంటికి వెళ్దాం అన్నాడు ఆదిత్య. అమ్మా నాన్నకి చెప్పాలని కదా అన్నాడు మాధవ్. నేను చెప్పాలనుకున్నానని నువ్వు చెప్పేశావు కనుక వాళ్ళకి అస్సలు తెలియకూడదు అన్నాడు ఆదిత్య. ఇంటి గుమ్మం దగ్గర కారు ఆగాక దిగి లోపలికి వెళ్ళాడు. అప్పుడే లేచి వచ్చి టీ తాగుతున్నాడు రవి. ఆదిత్యని చూస్తూనే, నీ బాండ్ పేపర్ నీకు వచ్చిందట కదా, మరి ఇంకేటి, వెళ్దామా డైరెక్టర్ దగ్గరికి అన్నాడు. ఏ డైరెక్టర్ నాన్న? ముకులా అన్నాడు ఎదురుగా కూర్చుంటూ. ముకులే, నీతో మూవీ తీయడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు
అన్నాడు రవి. డబ్బులెంత అడిగాడు అన్నాడు. డబ్బులు కూడా నీకెందుకురా? డబ్బులు ఇప్పుడు ఇచ్చినా తర్వాత సంపాదించుకోవచ్చు కదా. నువ్వు మర్చిపోయావేమో, నీ మొదటి సినిమా కూడా మనం ఎక్కువ తీసుకోలేదు. వాళ్ళు ఇచ్చినవి మన ఖర్చులకు కూడా సరిపోలేదు తిరగడానికి అన్నాడు. అందుకని ఇప్పుడు ముక్కులు సినిమాలో నటించి అక్కడి నుండి నాకు అవకాశాలు వెళ్ళి వెతుతుంటే మళ్ళీ సంపాదించుకుంటామా అన్నాడు. ఏంటి ఏదో డిఫరెంట్గా మాట్లాడుతున్నావు అన్నాడు రవి. మీ విషయాలు కొన్ని తెలుస్తున్నాయి నాన్న. ముకుల్కి నీకు ఏంటి ఫ్రెండ్షిప్? మొన్న గొడవ ఏంటి అన్నాడు. అంత పెద్దవాడు అయిపోయావా? అదేదో చిన్న గొడవే, నేను చూసుకుంటానులే. అయినా అది క్లియర్ అయిపోయింది కూడా, నీ వరకు ఎలా వచ్చిందో తెలియదు కానీ అన్నాడు. ఏంటి అమ్మాయిలతో వెధవేషాలు కూడా మొదలుపెట్టారా అంది పూర్ణ. వాడేదో చెప్తుంటే నువ్వేదో వాగుతావు అన్నాడు విసుగ్గా రవి. సరిపోయారు తండ్రి కొడుకు. వాడేమో ఒక అమ్మాయిని నలుగురిలో నిలబెట్టకూడదని జైలుకి వెళ్ళాడు. మీరేమో ఒక అమ్మాయిని నలుగురిలోనూ నవ్వులు పాలు చేసి డబ్బు ఇచ్చి బయటకు వచ్చారా? వాడికి పెట్రోల్కి డబ్బులు అడిగితే కొలతగా 50 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మీరు మందుకి తగలేస్తున్నది ఎంత? అదంతా మీ సంపాదన. వాడు సంపాదించిన డబ్బుల్లో మీ సంపాదన లెక్క పెట్టుకుంటే మనం తిన్నదానికి పాటికి సరిపోయింది అంది. నువ్వు ఈ విషయంలో కల్పించుకోవద్దు అన్నాడు సీరియస్గా రవి. చూస్తూ ఉండండి, మీరు ఇలా చేస్తే మాత్రం నేను మీతో కలిసి ఉండను. ఆ తర్వాత మీరు ఎన్ని చెప్పినా వినను కూడా అంది పూర్ణ. ఏ బెదిరిస్తున్నావా అన్నాడు. అలాగే అనుకోండి, ఇదే లాస్ట్ వార్నింగ్ మీకు. మీరు ఇంకొకసారి తప్పు చేశారని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీ దగ్గర ఉండను అని లోపలికి వెళ్ళిపోయింది పూర్ణ. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తావు? బెదిరిస్తున్నావా? నీ కొడుకు ఇంకా సంపాదించట్లేదు, వాడే ఎవరి పంచనో ఉంటున్నాడు. వెళ్ళు, వాడు నువ్వు కలిసి ఏదైనా హోటల్లో పనిచేసుకోండి మీ కడుపు నింపుకోవటానికి. నాకు అలాంటి కర్మేం పట్టలేదు అన్నాడు. వాడు సంపాదించిందంతా మీ పేరు మీద కొనుక్కుని మీ పేరు మీదే బ్యాంకులో వేసుకుంటే మీకు కర్మ ఎందుకుంటుంది అంది వెనక్కొచ్చి. అమ్మ ఎందుకు ఇవన్నీ? వదిలే నాన్న. అమ్మ కాదు, నేను చెప్తున్నాను. ఇంకొకసారి మీరు ఇలాంటి తప్పు చేశారని తెలిస్తే మాత్రం అమ్మని నేనే తీసుకువెళ్తాను. నేను ఏం చేసి పెంచుతానో, మీరు అన్నట్టు హోటల్లోనే పని చేస్తానో ఎక్కడ చేస్తానో, కానీ అమ్మని నేను తీసుకుపోగలను, నేను చూసుకోగలను అన్నాడు. మాటలు కొంచెం ముదురుతున్నాయి. తీసుకువెళ్ళినా తీసుకువెళ్ళిపోతాడు అనిపించింది రవికి. మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నాడు. నా సినిమా అవకాశాలు నేను వెతుక్కుంటున్నాను, మీరు ట్రై చేయకండి. మీరు ట్రై చేసిన దాంట్లో నేను నటించను. అమ్మా, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి, నేను వెళ్తున్నాను అంటూ బయటకు వచ్చేశాడు. ఇంటికేగా తమ్ముడు అన్నాడు మాధవ్. అవును అన్నట్టు తలాడించాడు. ఇద్దరు ఇంటికి వెళ్ళి వంట చేసుకుని తిని కూర్చుని టీవీలో సినిమా చూస్తున్నారు. మొబైల్ రింగ్ అవుతుంటే తీసి బాల్కనీలోకి వచ్చాడు ఆదిత్య. చెప్పమ్మా ఆశు అన్నాడు. అన్నా, మూవీకి రేపే ముహూర్తం, నువ్వు రావాలి అంది. నేను అక్కడికి వద్దమ్మా. నేను అక్కడికి రాకుండా నీకు చేసే సాయం ఏమన్నా ఉంటే చెప్పు, చేసేస్తాను. అంతేగాని అక్కడికి వద్దు. నా మీద కోపం నీ సినిమా మీద చూపిస్తే అందుకే నేను దూరంగానే ఉంటాను అన్నాడు. అమ్మ కూడా ఇదే మాట చెప్పింది. నువ్వు అమ్మకు చెప్పినట్టున్నావు కదా. సరే ఫోన్లే, ఫోన్లో అయినా నీ బ్లెస్సింగ్స్ ఇస్తావా అంది. ఎందుకు ఫోన్లో పంపించడం? మొన్న వచ్చినప్పుడే ఇచ్చేసానే, ఇంకా నీ దగ్గరే ఉన్నాయి, నువ్వు తీసుకోలేదా అన్నాడు. ఓహో అవునా, నా కూడా తిరుగుతున్నాయి నీ బ్లెస్సింగ్సేనా? ఓకే ఓకే తీసుకుంటానులే అంది. ఆల్ ది బెస్ట్ రా అన్నాడు. థ్యాంక్ యూ అన్నా, బాయ్ అని కాల్ కట్ చేసింది. స్కూల్ బస్ దిగి గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు హాసిని, ఆద్య ఇద్దరు ఆదిత్య కోసం. నిన్నటిలా ఈరోజు కూడా లేట్ వస్తాడేమో, మళ్ళీ పెద్దమ్మ వస్తే ఎందుకులే, పద పోదాం అంది హాసిని. అక్క, వీడు నీకు వర్కౌట్ అవడు, ఎందుకు, నా మాట విను. మన స్కూల్ లైబ్రరీని నీకేదో సైట్ కొడుతున్నాడు అనుకుంటా, వాడైతే బెస్ట్ అంది ఆద్య. చి నోరు మీయవే అంటూ చేయి పట్టుకుని ముందుకు నడిపించి తీసుకువెళ్తోంది హాసిని. నిజం చెప్పక్క, వాడైతేనే బెస్ట్. వీడు కూడా ఇంతలా తిరుగుతున్నావు, కనీసం ఒక్కసారైనా నిలబడి మొహం చూశాడా? నువ్వు చూడట్లేదేమో కానీ ఆ లైబ్రేరియను వాడైతే నీకోసం ఎన్ని పాటలు పడుతున్నాడో తెలుసా? రోజు నాకు చాక్లెట్స్ ఇస్తున్నాడు. మన స్కూల్ బస్సు ఎక్కేటప్పుడు పని లేకపోయినా వచ్చి అక్కడ ఉంటున్నాడు. నీ కూడా పడుతున్న వాడిని వదిలేసి నీ ముఖం కూడా చూడని వాడి వెంట నువ్వెందుకు పడుతున్నావు అంది. ఇంటి దగ్గరికి వస్తున్నావు, నువ్వు నోరు మూసుకో. ఆద్య, కారు బయటే ఉంది. అంటే వాళ్ళు వచ్చేసారా, ఇంట్లోనే ఉన్నారా అంది హాసిని. నేను చెప్పానా? అసలు మామూలుగా అయితే
మనం ఈ టైంకి వస్తామని తెలుసు కదా, వాడికి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా ఈ టైంకి గేట్ దగ్గర ఉండాలి కదా. లేడు అంటే వాడికి నీ మీద ఇంట్రెస్ట్ లేదని అర్థం అంది ఆద్య. ఇల్లు రావడంతో మాట్లాడకుండా ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడడం కాదు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి నా మనసులో ఉన్నది చెప్పాలి. ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తోంది హాసిని. ఆద్య దగ్గర కూర్చుని హోంవర్క్ చేయిస్తోంది, కానీ ధ్యాస అంతా అక్కడే ఉంది. ఆలోచిస్తోంది ఎలా వెళ్ళాలి అనుకుంటూ. అక్క, నేను అడిగిన స్పెల్లింగ్ ఏంటి, నువ్వు చెప్పిన స్పెల్లింగ్ ఏంటి, కొంచెం నా మీద దృష్టి పెట్టవా? ఏంటి ఇప్పుడు నీ ఆలోచన? వాడిని కలవాలి అంతే కదా అంది ఆద్య. కానీ ఎలా? మార్నింగ్ వెళ్ళేటప్పుడు మనల్ని చూడట్లేదు, వచ్చేటప్పుడు ఉండట్లేదు. మనం మాట్లాడాలి అంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళాలి. కానీ అది ఎలా సాధ్యం అంది హాసిని. సాధ్యమే, ఎలాగో చెప్పనా? అమ్మమ్మ పడుకునేటప్పుడు పాలు తాగుతుంది కదా, దాంట్లో నిద్ర మాత్రలు కలిపేస్తే పడుకుంటుంది శుభ్రంగా. అప్పుడు మనం వెళ్ళొచ్చు అంది ఆద్య. కానీ ఇప్పుడు మనకు అవి ఎక్కడ దొరుకుతాయి అంది. ఇంతకుముందు నిద్ర పట్టక అమ్మమ్మ వేసుకునేది, అవి ఎక్కడున్నాయో నాకు తెలుసు అంది ఆద్య. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.